నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేశం వదిలిసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సో దానికి కౌంటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మంత్రి అలాగే వైసీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రాన్నే కాదు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు విమర్శలు అంటూ ఆయన మీద చేస్తూ ఉన్నారు. సో దానికి కౌంటర్ కూడా ఇచ్చారు రామచంద్రారెడ్డి. సో ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎందుకు రాష్ట్రాన్ని కాకుండా కొంతమంది రాష్ట్రాన్ని వదిలి వెళ్తుంటే కొంతమంది దేశాన్ని వదిలి వెళ్తున్నారు, ఎందుకు ఇలాగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. అవును. వల్లభనేని వంశీ డల్లాస్లో ఉన్నారు. అమెరికా. కోన రఘుపతి డెహ్రాడూన్ వెళ్ళారు. ఇట్లా విదేశాలకు పోయేవాళ్ళు విదేశాలకి, పొరుగు రాష్ట్రాలకు పోయేవాళ్ళు పొరుగు రాష్ట్రాలకి. కొంతమంది చెప్పి వెళ్తున్నారు, కొంతమంది చెప్పకుండా వెళ్తున్నారు, కొంతమంది పరారు అయిపోతున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి పరార్ అనేది దేవినేని ఉమామహేశ్వరరావు వీళ్ళందరూ ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, లోకేష్ బాబు ఏదో ట్వీట్ చేయటం, దానిపైన ఈయన ఉలిక్కిపడి నేను ఎక్కడికి పోవటం లేదని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విదేశాల్లో పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు ఇదంతా ఒకసారి చెప్పుకున్నట్టుకున్నారు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెషినరీ టోటల్గా స్టేట్ నుంచి ఆఫ్రికాకి పోతారు. ఆయనకు ఉన్నటువంటి పరిశ్రమల సంస్థలు ఉన్నాయి కదా, పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్, మైనింగు, ఆ తర్వాత ఇంకా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షను, ఇవి ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు. తెలంగాణలో కూడా చేస్తాడు వాళ్ళ అబ్బాయి, ఈయన. అది ఇవాళ హిస్టరీ కాదు, 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు అటు మైనింగ్లో ఉన్నారు, ఇటు సివిల్లో ఉన్నారు, విద్యుత్ ప్రాజెక్టులలో కూడా ఉన్న. దీంట్లో ఆఫ్రికాలో మా వ్యాపారాలు ఉన్నాయి, పిఎల్ఆర్ వాళ్ళయే కాదు, ఇంకా ఏదో స్వర్ణ అనే దాని పేరు మీద కూడా ఇంకా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల కోసం అక్కడ మైనింగ్ కోసం మా మెషినరీ, ఇక్కడ ట్రక్కులు ఇవి మేము పోర్ట్లో తరలిస్తున్నాం. ఈ మెషినరీ పోర్టుల్లో వెళ్తున్నది చూసి తెలుగుదేశం, దేవినేని ఉమామహేశ్వరరావు వీళ్ళంతా ఇట్లా నేనేదో పరారైపోతున్నాను అంటూ చంద్రబాబు పైన తన పోరాటం, ఏది ఐఎస్వి యూనివర్సిటీ నుంచి ఆయనతో విభేదించి ఇట్లా అయితే నేను ఎన్నిసార్లు పరారవ్వాలి. ఇప్పుడు ఆయన పారిపోతున్నాడో లేకపోతే ఆయన వాళ్ళ వేరే దేశాల్లో వ్యాపారానికి వెళ్తున్నాడో, తనేంటి నేను ఎప్పుడో కలిగినాడిని, నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాను అన్నట్టుగా మాట్లాడాడు. మరి ఆయనేమో మోటార్ సైకిల్ గతిలైనాడు, 35,000 కోట్ల సంపద ఎలా వచ్చింది అని వాళ్ళ ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా అతనికి ఎంపీ సీటు కూడా ఇచ్చిన వ్యక్తి. పెద్దిరెడ్డి అతనికి ఎంపీ టికెట్ ఇప్పించిన అతనే చెప్పాడు ఇతనికి ఒకప్పుడు మోటార్ సైకిలే లేదని. అలాంటి పెద్దిరెడ్డి మరి 35,000 కోట్ల సంపద ఎక్కడి నుంచి సంపాదించాడు? దానిపైనే అక్కడ ఉన్న రామచంద్ర యాదవ్ ఆయన ఏంటి సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, కేంద్రానికి వెళ్ళి పిటిషన్ ఇచ్చాడు కేంద్ర హోంశాఖ మంత్రికి, ఆయన ఇంటి మీద బీభత్సం. ఇప్పుడు రామచంద్ర యాదవ్ అక్కడ అభ్యర్థి. మొన్న కూడా చూసాం, ఏది ఆ పెద్దిరెడ్డి స్వగ్రామానికి వెళ్తే ఆ సదుం మండలంలో ఏ విధంగా రామచంద్ర యాదవ్ పైన హత్యాయత్నం చేశారో, పోలీస్ స్టేషన్లోనే అతనికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యకర్తలందరినీ తరిమి కొట్టిన దీంట్లో అసలు అక్కడే కదా హింస ప్రారంభమైంది. పుంగనూరులో ఏజెంట్లని బయటికి ఈడ్చేశారు. పోలింగ్ నాడు పుంగనూరులో ఏజెంట్లను బయటికి ఈడ్చేయడం దగ్గర నుంచి ప్రారంభమైన హింస రాష్ట్రం మొత్తం కొట్టింది. పోలింగ్ నాడు హింస, పోలింగ్ తర్వాత హింస మనం చూసాం. చంద్రగిరిలో చూసాం, తిరుపతి, తర్వాత నర్సరాపేటలో, పల్నాడులో, కారంపూడిలో, మొత్తం అనంతపురం, తాడిపత్రి, ఇట్లా స్ప్రెడ్ అయిన దానిపైనే ఇప్పుడు సిట్ వేసింది కూడా వరుస పెట్టి. ఇప్పుడు ఇంకా 15 రోజుల్లో నీకు కౌంటింగ్ రిజల్ట్స్ వస్తున్న దాంట్లో ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓటమి ఖాయమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. 82% పోల్ అయ్యేసరికి వాళ్ళకి అసలు దిక్కుతోచని పరిస్థితి. ఒక ప్రభంజనంలాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయి. ఏ సర్వే చూసినా
వాళ్ళకి 125, 130, 140 సీట్లు వస్తాయని. జగన్మోహన్ రెడ్డికి పోలింగ్ నాడేమో ఏదో 80 సీట్లు వస్తాయనుకుంటే తర్వాత 74 సీట్లకి, తర్వాత 64 సీట్లకి, ఇప్పుడు 40 సీట్లలో గెలిస్తే గొప్ప అన్న దీంట్లో ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. రాబోయే ఓటమి ఇవాళ సినిమా టీజర్ ముందే వచ్చేసింది. పోలింగ్ నాడే ఓటమి ఖరారైన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సందట్లో సడేమియాలాగా సర్దేసుకుంటున్నారు. షేర్లు అమ్మేసుకుంటున్నారు, కంపెనీలు అమ్మేస్తున్నారు, పరిశ్రమలను తరలిస్తున్నారు, మిషనరీ ఇతర దేశాలకు పంపిస్తున్నారు, రావాల్సిన బకాయిలేమో అయినంత వరకు ముందే ఇప్పుడు వసూలు చేసుకుంటున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటావా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటావా? రెండోదే అంట, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవడం. ఈ దీపం రెపరెపలాడుతోంది. ఆ దీపాన్ని కాపాడాల్సిన జగన్మోహన్ రెడ్డే జంప్ ఎక్కడికి? లండన్ వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ 13 రోజుల్లో దీపం ఆరిపోతుందని గ్రహించినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా సరే సర్దుకుంటారా? సర్దుకోరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సర్దుకున్న మాట వాస్తవం, తరలించిన మాట వాస్తవం, బకాయిలు వసూలు చేస్తున్న మాట వాస్తవం. కానీ ఉలికిపాటు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తగుడుకున్నట్టుగా వీళ్ళేమో పెద్దిరెడ్డి పరారవుతున్నాడు, పలానా వాళ్ళు జంప్ అయిపోయారు, వంశీ డల్లాస్లో తేలాడు, జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు, అసలు చెప్పకుండా హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు పోయినాళ్ళు పొరుగు రాష్ట్రాలకు పోయారు, విదేశాలకు పోయినాళ్ళు పోయినాళ్ళు మళ్ళీ కౌంటింగ్ అన్నా తిరిగి వస్తారా? రారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే జూన్ 1, 2, 3 తారీఖుల్లోనే దేశం వదిలి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి టీడీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. సో కరెక్ట్గా పోలింగ్కి 2-3 రోజుల ముందు. సో అంటే ఓడిపోతారని ముందే తెలిసి ఆయన ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ వేసుకున్నారు అనుకోవచ్చా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత భయం ఇళ్లలో ఎందుకు ఆవరించింది? ఈ 5 ఏళ్ళు ఎందుకు ఇంత చెలరేగిపోయారు? ఇప్పుడు ఇన్నాళ్ళ అణిచివేత ఇప్పుడు ఏమవుతుంది? తిరుగుబాటుగా మారుతుంది. రేపొద్దున తెలుగుదేశం గెలిచింది అనుకోండి, ఏమవుతుంది? ఇన్నాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళ తోటలు నరికేశారు, వాళ్ళని గ్రామ బహిష్కారాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, జైళ్ళకు పంపారు. ఇప్పుడు టర్న్ వాళ్ళదవుతుంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులు వేటాడారు తెలుగుదేశం పార్టీని. 70,000 మంది పైన కేసులు పెట్టారు, 250 మందిని జైళ్ళకు పంపారు. ఎవరిని గదిలిచ్చినా డజన్లు కేసులు చెప్తున్నారు. నీ మీద 23, నా మీద 22, ఇంకొకళ్ళ మీద 17, దెందులూరు ప్రభాకర్ మీద 44. ఇట్లా ఇన్నిన్ని కేసులు ఇన్నిన్ని రోజులు వీళ్ళని జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, తోటలు నరికేసినప్పుడు, రేపొద్దున వీళ్ళే గెలిస్తే వేట 2 ప్రారంభమవుద్దా? రెడ్ డైరీ కనపడుతుందా? నారా లోకేష్ ఏంటది రెడ్ డైరీ చూపించేవాడు ప్రతి మీటింగ్లో కూడా మీ అందరి పేర్లు. ఇప్పుడు రెడ్ డైరీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఎన్నో పేరు? నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే ఈయన నంబర్ 2లో ఉన్నాడా, నంబర్ 3లో ఉన్నాడా? ఏమంటాడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కూడా? పిచ్చోళ్ళు అంటారు, అదంటాడు, ఇదంటాడు, వెర్రోడు దేవినేని ఉమా అంటాడు. నేనెందుకు పారిపోతాను, నేను ఇన్నేళ్ల పోరాటం చంద్రబాబు మీద చేశాను. నువ్వు పారిపోతావా? నీ కొడుకు పారిపోతాడా? ఆస్తుల కోసం ఇవాళ మీరు ఏ పరిస్థితికి వచ్చారు? సో ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు అందరూ కూడా కొంతమంది రాష్ట్రాన్ని, ఇంకొంతమంది దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టయితే నేనేం చేయట్లేదు, నేను వెళ్ళట్లేదు, బిజినెస్ పరంగా వెళ్తున్నాను అంటున్నారు. మరి చూద్దామండి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారో, రిజల్ట్స్ రోజు తెలుస్తుంది అంటున్నారు కదా ఆయన కూడా. సో అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ రోజున ఎటువంటి తీర్పు వస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే.